శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 153వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీకృష్ణ కర్ణామృతం అనే కావ్యంలో లీలాసుకుల వారు కృష్ణుణ్ణి స్తుతిస్తున్నారు. బాలాయ నీలవపుషే నవకింకిణీక జాలాభిరామ జఘనాయ దిగంబరాయ శార్దూల దివ్య నఖభూషణభూషితాయ నందాత్మజాయ నవనీతముషే నవనీతముషే నమస్తే. బాలాయ నీలవపుషే వన నవకింకిణీక జాలాభిరామ జఘనాయ దిగంబరాయ శార్దూల దివ్య నఖభూషణభూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే అని ప్రార్థన చేస్తున్నారు. దీని భావం ఏమంటే, హే శ్రీకృష్ణ భగవాన్, నీవు మమ్మల్ని అనుగ్రహిస్తుండడం వల్ల ఈ లోకమున దేవకీ వసుదేవుల పుత్రుడుగా యశోదానందుల పెంపుడు బిడ్డడుగా అయ్యావు. ఈ రూపంలో నీవు బాలుడవు, నల్లని దేహఛాయి కలవాడము. నీ కటియందు కొత్తగా చేయబడిన చిరుగెజ్జల గుత్తుల మొలత్రాడు ప్రకాశిస్తోంది. నీ చక్కదనమును అది రెట్టింపు చేస్తోంది. ఎట్టి నీ పసి శరీరము మీద వస్త్రము లేనేలేదు. మేలైన పులిగోరులు నీ కంఠమునందు అలంకారంగా ఉన్నాయి. అలాగే పోయి రేపల్లి అందలి గ్రోపుల ఇళ్లల్లో వెన్నను దొంగిలిస్తూ తిరుగుతున్నావు. ఇటువంటి నందపుత్రునకు నీకు నమస్కారం. నీవే నా ఉపాసనమునకు విషయమగు నారాయణుడవు అని స్తోత్రం చేస్తున్నారు. ఇక భాగవత కథల్లోకి వెడితే, క్రిందటి భాగంలో బకాసురుణ్ణి అంటే కొంగ రూపంలో ఉన్న రాక్షసుణ్ణి శ్రీకృష్ణుడు వధించడం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ బకాసురుని యొక్క సోదరుడు అఘాసురుడు అనేవాడు ఉన్నాడు. వాడు కూడా రాక్షసుడే. తన తమ్ముడిని చంపిన వాడిని ఎలాగైనా చంపాలని కోపంతో ఉన్నాడు. ఆ శ్రీకృష్ణుడు చంపాడనే విషయం తెలుసుకుని కంసుడు తనని పంపించగా బృందావనానికి వచ్చాడు. అలా వచ్చినవాడు ఎలాంటివాడంటే మహాఘోరమైనవాడు, వికృత రూపం కలవాడు, ఎన్నో శక్తులున్నవాడు. దేవతలు అమృతం సేవించారు, వారికి అమరత్వం లభించింది. అయినా సరే అఘాసురుని చూసి భయపడతారు. అలాంటి అఘాసురుడు గర్వంతో రోషంతో రెచ్చిపోతున్నాడు. తన అన్నయ్య అయిన బకాసురుణ్ణి శ్రీకృష్ణుని చేతిలో మరణించాడనే విషయం ఎంతో తనకి బాధ కలిగించి ఆ గోపాల బాలులతో కలిసి బకునికి ఇష్టమైన శత్రువైన శ్రీకృష్ణుణ్ణి చంపుతానంటూ అధికమైన కోపంతో వచ్చాడు. బాలురు ప్రాణంబులు గోపాలురకు మదగ్రజాతు ప్రాణము మారి బాలురను చంపిన అంతియ చాలును గోపాలురెర్ర సమసిన వారల్. గోపాల బాలకులందరికీ ప్రాణం ఈ బాలులే. మా అన్న బకాసురుని ప్రాణాలు తీసినందుకు మారుగా శ్రీకృష్ణ బలరాములు ఆ ఇద్దరు బాలుడిని చంపిపోతే సరిపోతుంది. గోపాలకులందరూ మరణించినట్టే అనుకున్నాడు. అఘాసురుడు ఏం చేశాడంటే
ఒక భయంకరమైన కొండ చిలువ రూపాన్ని ధరించాడు. అది ఎంత ఘోరంగా ఉంటే పెద్ద కొండంత పొడవు, ఆమడ వెడల్పు కలిగి ఉంది. కొండ కొమ్ముల్లాంటి కూరలు, ఆకాశమంతా నిండిన నల్ల మబ్బులకు మించిన పెదవులతో, గుహల కంటే అధికమైన పళ్ళ మధ్య సందులతో, దట్టమైన చీకటితో నిండిన నోటి లోపలి భాగంతో, కార్చిచ్చు మంటల్లా మండే కంటి చూపులతో, వేడి సెగలు క్రక్కుతున్న నిట్టూర్పులతో, నేలంతా పరుచుకున్న నాలుకలతో భయంకరంగా ఉంది. ఇంకా ఓ పరీక్షణ్ మహారాజా అని శుకుల వారు అంటున్నారు, పాపకర్ముడైన అఘాసురుడు నేను ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ దూడలను గోపాలను కృష్ణునితో కలిపి గిలగిలా కొట్టుకుంటూ ఉండగా మింగేస్తానంటున్నాడు. వారి దారిలో అడ్డంగా పడుకున్నాడు. గోపాలకులతో కూడా కృష్ణుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కృష్ణుని చంపేస్తానని ఆ పాపకు రక్కసుడు దారిలో పడుకుని ఉన్నప్పుడు ఒక వన్యాజగరేంద్ర మల్లదే గిరీంద్రోసేధమై తావ పావక కీలాపరుష ప్రచండతర నిశ్వాసంబుతో ఘోరవప్నా కరాళత జిహ్వతోడ మనలన్ హింసింప వీక్షించుచున్ వికటంపై పడి సాగియున్నది పురోవీధిన్ కనుంగొంటురే అని ఆ గొల్లపిల్లలు అంటున్నారు. ఈ కొండ చెలవను చూసి అంటున్నారు, ఏమర్రా అడవికి సంబంధించిన ఒక పెద్ద కొండ చెలువ, కొండంత విస్తారమైన శరీరంతో, దావాగ్ని జ్వాలల్లో భయంకరమైన మూర్పులతో ఉండే మండే నిప్పు లాంటి నాలుకతో మనందరినీ చంపాలని ఎదురుచూస్తోంది అని ఒకరితో ఒకరు అనుకుంటున్నారు. అలా అజగరాన్ని చూసి ఒకరు అన్నారు, బకునిన్ చంపిన కృష్ణుడు ఉండ మనకున్ పామంచు చింతింపనేటికి రా పోదము దాటికాక అది కౌటిల్యముతో మృంగుచున్ బకు వెంటంచను కృష్ణు చేత అనుచున్ పద్మాక్షు వీక్షించి ఉత్సుకలై చేతులు వ్రేసి కొంచు నగుచున్ దుర్వారులైపోవగన్. కృష్ణుడుండగా మనకేంటి, వీళ్ళ తమ్ముడిని బకాసురుడినే చంపేశాడు. ఆ బకాసురుడి చోటుకి ఈ అఘాసురుడు కూడా వెళ్ళిపోతాడు, ఈ రాక్షసుడు కూడా అనుకుని ఉత్సాహంతో ఒకరి చేయి మరొకరు పట్టుకుంటూ ఏ అడ్డు లేకుండా రండి ఆ పామును దాటిపోదామంటూ ముందుకు సాగారు. వారల మాటలు విన్న శ్రీకృష్ణుడు, అయ్యో ఈ పాము మామూలుది కాదు, రాక్షసుడనే విషయం తెలియని వారై భయం లేకుండా నేనున్నానన్న ధైర్యంతో ఈ గొల్లబాలురందరూ దానికి ఎదురుగా పోయారు అనుకున్నాడు కృష్ణుడు. దాంతో కృష్ణునికి తీవ్రంగా కోపం కలిగింది. తాను కూడా వారి వెంటనే వెళ్తూ ఉండగా మొత్తం గొల్లవారంతా తమ దూడల గుంపులతో పాటు భరింపలేని క్రూరమైన పాము యొక్క నోట్లోకి ప్రవేశించారు. ఆ అఘాసురుడు వారందరినీ మింగివేసే ఆవేశంతో నోరు ఒక్కసారిగా అప్పళించాడు. ప్రళయకాలంలో భగ్గున జ్వలించే భయంకర జ్వాలల వలె మంటలు మండుతున్న తన నాలుకలతో వారినందరినీ నోట్లోనికి లాక్కుని మింగేశాడు. దేవతలందరూ మహాసర్పం వారిని మింగేయడం చూసి భయపడిపోయారు. ఆ గోపబాలకుల మనస్సులన్నీ ఎప్పుడూ కృష్ణుని చుట్టే తిరుగుతూ ఉంటాయి. వారు శారీరకంగా బలవంతులు కారు, చిన్నపిల్లలు. తాము మోస్తున్న చిక్కములు కూడా వారికి బరువే. అయితే ఆ గోపకుమారులు కృష్ణునికి తమను తాము సమర్పించుకున్నారు కనుక చాలా ధైర్యవంతులుగా ఉంటారు. ఆ సమయంలో కృష్ణుడు ఇలా అంటున్నాడు, నేనొక్కడనే గోకులానికి వెడితే గోపవనతులంతా వచ్చి, కృష్ణ రోజు మా గొల్లబారులు లేగలతో కూడా నీతో వస్తూ ఉండేవారు కదా, ఈరోజు ఎందుకు రాలేదు అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఈరోజు ఈ పిల్లలని ఆ పాము నోటితో కలిపేలా దైవం ఎందుకు ఇలా చేశాడు? అయినా దైవం క్రూరమైన కార్యాన్ని ఏమాత్రం సంకోచింపకుండా చేస్తారు కదా. ఇలాగ ఆలోచించి కృష్ణుడు సర్వము చూడగలవాడు కనుక, అందరి చూపు తానే అయినవాడు, తనను ఆశ్రయించని వారి కష్టాలను తొలగించేవాడు, తామర రేకుల వంటి కన్నులు కలవాడు. ఆ రాక్షసుడు మహాభయంకరుడు. దేవతలు కూడా అతడు చేసిన పనికి భయపడి మొరపెట్టుకుంటున్నారు. రాక్షసులందరూ గర్వంతో మిడిసిపడసాగారు. అటువంటి రాక్షసుడు కొండ చిలువ రూపంలో బాలకులను లేగదూడలను మింగుతూ ఉంటే
కృష్ణుడు కూడా వారి వెనుకనే లోపలికి ప్రవేశించాడు. ఆ కొండ చెలవ నాలుకలతో అందరినీ చిందరవందర చేసి కొద్ది కొద్దిగా మింగడానికి ప్రయత్నిస్తుంటే కృష్ణుడు ఆ కంఠద్వారం దగ్గర చేరి తన శరీరాన్ని విపరీతంగా పెంచి దిమ్మేసి కొట్టినట్టు అక్కడ ఉండిపోయాడు. అప్పుడు ఊపిరి ఆడక తన దేహాన్ని మించి ఊపిరాడకుండా ఏం చేశాడో దాంతో దానికి శ్వాస పైకి రాకపోవడంతో కడుపు ఉబ్బిపోయింది. లోపలి ప్రాణవాయువులు బయటకు వచ్చే మార్గం లేకపోవడంతో ఎంతో బాధపడుతోంది. చివరకు శిరస్సు ముక్కలయ్యేలా చేసి పెద్ద ధ్వని చేస్తూ బయటకు వచ్చేసాయి. ఆ విధంగా క్రూరపరమైన కొండ చెరువు పెద్ద కడుపుతో ఉన్న గోపాలకులను, తన కడుపులో ఉన్న గోపాలకులను, ఆవుదూడలను దయారూపమైన అమృత దృష్టి గురిపించి బతికించి కృష్ణుడు దూడలతో గోపాలులతో తాను కూడా పాము నోటి మార్గం గుండా బయటకు వచ్చేశాడు. అప్పటి కృష్ణుడు ఎలా ఉన్నాడంటే మబ్బులు వీడి నక్షత్ర సముదాయంతో ప్రకాశించే చంద్రునిలా ఉన్నాడు అని పోతనామాచ్యులు వారు భాగవతంలో చెప్తున్నారు. ఇంద్రాది దేవతల కోసం బలిదేవతను బలిచక్రవర్తిని ధిక్కరించి బ్రహ్మాండమంతా నిండిన వామనమూర్తిగా నాడు విష్ణువు విక్రమించాడు. ఇలాంటివి గొల్లపొల్ల పిల్లల కోసం క్రూరమైన దుష్టమైన ఆ కొండ చెలువ గొంతు మదాన్ని తగ్గించడానికి పెరగకుండా ఉంటాడా? అందుకే అలా పెరిగి గోపాలులను కాపాడాడు. అప్పుడు ఆ కొండ చెలువ దేహం నుండి ఆశ్చర్యం కలిగే విధంగా ఒక తేజస్సు దిక్కులన్నిటినీ ప్రకాశింపచేస్తూ బయటకు వచ్చింది. అది ఆకాశ మార్గంలో ప్రకాశిస్తూ అక్కడున్న దూడలు గోపబాలుడు భయపడేలా ఉంది. శ్రీకృష్ణమూర్తి ఆశ్చర్యం కలిగే విధంగా తన కడుపులో చేరి ప్రాణాలు హరించినంతనే ఆ మహనీయుని స్పర్శతో శుద్ధ సత్వరూపంతో ఆ రాక్షసుని తేజస్సు శ్రీకృష్ణమూర్తి దేహంలో కలిసిపోయింది అంటున్నారు. అప్పుడు ఆ విధంగా అఘాసురుని చంపిన కృష్ణునిపై దేవతలు పుష్పవర్షం కురిపించారు. అప్సరకాంతలు నాట్యం చేశారు. గంధర్వులు గానం చేశారు. మేఘాలు మృదంగ ధ్వనిలా గర్జించాయి. సిద్ధులంతా విజయసూచికలైన జయ జయధ్వానాలు చేశారు. ఆ వాద్యంబులు ఆ మహాజయరవంబా పాట ఆ ఆటలున్ దేవజ్యేష్ఠుడు పద్మజుండు విని ప్రీతిన్ భూమికేతించే నేడి వస్తార్భకులన్ భుజంగపతి హింసింపగా ఈ బాలకుండే వెంటన్ బ్రతికించే అనుచు ఊహించెన్ కడు నివ్వెరన్. బ్రహ్మదేవుడు ఇదంతా విన్నాడు. జయ జయధ్వానాలు అన్నీ. ఏమైందా అని వచ్చాడు. ఆ చిన్నపిల్లాడు దూడలను పిల్లలను ఆ మహాసర్పం చంపేస్తుంటే ఎలా కాపాడాడనుకుంటూ ఆశ్చర్యపోతుంది. అది ఎంతో మెచ్చుకోవలసిన విషయమే అనుకున్నాడు. తర్వాత కొంతకాలానికి ఆ కొండ చెలువ యొక్క చర్మం ఎండిపోవడం వల్ల అది గోపాల బాలులందరికీ ఆట వస్తువుగా అయిపోయింది. ఇలాగా ఆ బాలకులందరూ భావించి 6 సంవత్సరాల వయసులో కావించిన పనిగా గోపాల బాలకులు భావించి సుఖమహర్షి చెప్పగా విని పరీక్షన్ మహారాజు అంటున్నాడు. పరీక్షన్ మహారాజు ఇలా అంటున్నాడు: ఓ యోగేంద్ర, సాధారణంగా మొదట 5 ఏళ్ల ప్రాయాన్ని కౌమారం అంటారు కదా, తరువాత 5 ఏళ్ల వయసును పౌగండమని అంటారు. మరి కౌమారప్రాయంలో శ్రీకృష్ణుడు చేసిన కార్యాలు పౌగండప్రాయంలో చేశాడని గోపాలుడు ఎలా అనుకోగలుగుతున్నారు? నేనుడు చేసిన పని నేడు చేసింది అనవచ్చా? ఈ విషయాన్ని క్రమంగా నాకు తెలియచేయండి అన్నాడు. ఓ రాజేంద్ర అని శుక్రుడు అంటున్నారు, నీవు అడిగిన విషయం మిక్కిలి రహస్యమైంది అని పెద్దవాళ్ళు శిష్య బృందానికి చెప్తారు. తమకెంతో ఇష్టమైన స్త్రీల యొక్క మాటలు చేతలు ప్రియులైన వారికి ఎలా ఎప్పుడు ఇష్టంగా ఉంటాయో అలాగే భక్తజనానికి ఇష్టుడైన శ్రీకృష్ణుని వృత్తాంతాలన్నీ భక్తులైన వారికి ఎల్లవేళలా అన్ని విధాల ప్రియంగా ఉంటాయని సుఖబ్రహ్మ చెప్పారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆ గోపకుమారులను దూడలను ఆవులను పట్టుకుని బృందావనానికి తిరిగి వెళ్ళారు. మరి ఒక కథ వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.